మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ నుండి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది బాస్. అవును బాస్, దేవరా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ మూవీ రన్ టైం ఎంత, ఆ మూవీలోని 4 సీన్స్ కి సెన్సార్ ఎందుకు అభ్యంతరం చెప్పింది, అంతలా ఆ సీన్స్ లో ఏముంది, అలాగే ఏ టైంలో మూవీ చూస్తున్న ప్రేక్షకుడు చాలా అద్భుతంగా ఫీల్ అవుతాడు అని స్వయంగా ఎన్టీఆర్ చెప్పాడు. వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీ అందరికీ హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిర్రాక్ ముచ్చట్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవరా మూవీ గురించే డిస్కషన్. రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. ఇక దేవరా మూవీ నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక మూవీ రన్ టైం ఎంతో తెలుసా? 2 గంటల 58 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ 3 hours. 3 గంటలు. 3 గంటల పాటు ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూడడానికి సిద్ధం కండి బాస్, మామూలుగా ఉండదంతే. ఇక దేవరా మూవీలోని ఆ 4 సీన్స్ కి సెన్సార్ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పారు, అసలు అందులో ఏముందో ఒక్కో సీన్ గురించి మాట్లాడుకుందాం బాస్. ఫస్ట్ సీన్ ఏంటంటే ఒక క్యారెక్టర్ తన కన్న తల్లినే కాలితో తన్నడం. నిజంగా కన్న తల్లిని కాలితో తన్నడం ఏంటి బాస్, అది వినడానికే తేడా ఉంది, ఇక చూడడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సెన్సార్ వాళ్ళు ఆ సీన్ ని తొలగించేశారు. ఇక సెకండ్ సీన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సీన్ లాంటిదే, బట్ ఈ సీన్ లో భర్త భార్యని కడుపులో తంతాడు. ఈ సీన్ కూడా సెన్సార్ బోర్డ్ తొలగించేసింది. ఇక నెక్స్ట్ థర్డ్ సీన్ వచ్చేసి 5 సెకండ్ల నిడి ఉండే ఒక సీన్. ఈ సీన్ లో ఒక క్యారెక్టర్ కత్తికి వేలాడుతుంది. ఈ సీన్ కూడా సెన్సార్ కట్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి బాస్, మూవీ ఎంత ఊరమాస్ గా ఉండబోతుందో అని. ఇక ఫైనల్ గా ఫోర్త్ సీన్. ఈ సీన్ ఆల్మోస్ట్ దేవరా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించిన సీన్. అదే షార్క్ ను పట్టుకుని ఎన్టీఆర్ సముద్రంలోంచి అమాంతం గాల్లోకి ఎగిరే సీన్. ఈ సీన్ కి సెన్సార్ పడింది. అంటే అంత అద్భుతమైన సీన్ మూవీలో ఉండదా అని అస్సలు టెన్షన్ పడకండి, ఉంటుంది. ఆ సీన్ ఉంటుంది, బట్ ఆ షార్క్ కంప్యూటర్ జనరేటెడ్ అంటూ వార్నింగ్ ఇస్తారంతే. ఎందుకంటే జంతువులకు హాని కలిగించే సీన్స్ మూవీలో ఉండకూడదు అనే చట్టం ఉంది. అందుకే కంప్యూటర్ జనరేటెడ్ అని క్లియర్ గా మెన్షన్ చేయనున్నారు. ఇవి బాస్ సెన్సార్ వాళ్ళు చేసిన మార్పులు. ఇక ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ మూవీలోని లాస్ట్ 40 minutes వేరే లెవెల్లో ఉంటుందని, చాలా అద్భుతంగా, చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది అని చెప్పి ఈ మూవీపై ఇప్పటికే ఉన్న అంచనాల్ని రెట్టింపు చేశాడు. మరి సెప్టెంబర్ 20న థియేటర్స్ లో దేవరాని చూడడానికి ఇక్కడ ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో వీడియోకి లేకొట్టి తెలియజేయండి బాస్. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.